ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి 2027 సంవత్సరం జూన్ 26 వరకు కర్కాటకం సింహరాశిలో గురుగ్రహ సంచారం ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. గోచార సూత్రాల రీత్యా మీకు 2, 5, 7, 9, 11 స్థానాల మాత్రం గురుడు యోగిస్తాడు. ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 24 వరకు 5వ స్థానం గురుగ్రహ సంచారం, మిగిలినంతా కూడా 4వ స్థానంలో సంచారం. ఇందులో అధిక శాతం గురుడు ఆశ్లేష నక్షత్రంలో సంచారం, వ్యతిరేక సంచారం. గురుడు యొక్క బలం అనుకూలంగా లేనప్పుడు ఎంతో కొంత శని రాహుకేతులు ఏదైనా గ్రహం అనుకూలంగా ఉంటే కొంత సమస్యలకు తీవ్రత తగ్గుతుంది. అయితే ఈ సంవత్సరం మీకు డిసెంబర్ వరకు రాహుగ్రహం 11వ స్థానంలో అనుకూల సంచారం కాబట్టి గురుడు వల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు తట్టుకునే అవకాశం కలుగుతుంది మీకు. గురుడు ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు రాశి మారిన లగాయతూ అక్టోబర్ 31 వరకు, తిరిగి 2027 జనవరి 24 నుంచి జూన్ 26 వరకు 4వ స్థానంలో సంచారం. 4వ స్థానంలో గురుగ్రహ సంచారం శాస్త్రం ఏం చెప్తుందంటే చూడండి ఇలా ఉంటుంది. యాచనం బుద్ధిచాంచల్యం తేజోహానిం ధనం వ్యయం దేశత్యాగంచ కలహం చతుర్థే స్థానికే గురువు అంటాడు. యాచనం అంటే వేరే వాళ్ళని అడగడం. ఏమడుగుతాం? ఆర్థికమైన విషయాలు ఇబ్బందులు ఉంటాయి. మీకు 4వ స్థానంలో గురుగ్రహ సంచారం. ఇల్లు కొనే అవకాశం ఉంటుంది. చాలా కాలం ఇల్లు కొనే ప్రయత్నం చేస్తున్నారా? ఇల్లు కొనే ప్రయత్నం చేయండి. ఇల్లు కొంటే దానికోసం అప్పు చేయాలి కదా, లోన్ చేయాలి కదా. ఏలినాడు శని నడుస్తుంది, 12వ స్థానంలో శనిగ్రహ సంచారం. ఇల్లు కొనండి, అప్పు తీరేటప్పుడు ఇల్లు మిగులుతుంది మీకు. బుద్ధి చాంచల్యం, డెసిషన్ మేకింగ్ పవర్ తగ్గిపోతుంది. జిగ్జాగ్గా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కానీ కొంత అయోమయ స్థితిలో చికాకుగా ఉంటుంది. నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. అనవసరం ప్రయాణాలు, వృత్తి ఉద్యోగాలు, మార్పుల కోసం ఆలోచనలు, ఏడతగిన సందేహాలు ఇవన్నీ కూడా వేధిస్తూ ఉంటాయి. తేజోహానిం ధనం వ్యయం, మొహంలో కళ తగ్గిపోతుంది. చూసేవాళ్ళకి మీరు చాలా ఒత్తిడిలో ఉన్నట్టు కనబడుతూ ఉంటారు. చాలా ఎందుకంత స్ట్రెస్ పెట్టుకుంటున్నామంటారు. మీకు స్ట్రెస్ ఉందో లేదో మీకు తెలుసు, కానీ ఆ మొహం ఫేడ్ అయిపోయి ఉండడం మూలంగా ఆ ఒత్తిడి కళ్ళలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చీమంతున్న సమస్య కొంత కనబడుతుంది చూసేవాళ్ళకి. ధన వ్యయం, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక్కడ డబ్బు ఖర్చు అయిన దాన్ని మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే జ్యోతిష్ శాస్త్రం మీకు ఈ రకంగా ఉపయోగపడుతుంది. డబ్బు ఖర్చు ఉన్నప్పుడు సద్వినియోగం చేయండి. బంగారం కొనండి, ఓ ఎఫ్డి చేయండి. ఇలా చేస్తే అప్పు తీర్చుకునేటప్పటికి మన డబ్బు ఒక ఐటెం మన దగ్గర ఉంటుంది. అలా దేశత్యాగంచ కలహం, చేంజ్ ఆఫ్ ప్లేసెస్. ఇప్పుడు చాలామంది అమెరికా ఉన్నవాళ్ళు ఇండియా వచ్చేయాలనుకుంటున్నారు. కొంతమంది ఇండియాలో ఉన్న బాగా డబ్బు ఉన్నవాళ్ళు నార్వేకో, న్యూజిలాండ్స్ వెళ్ళి వేరే కంట్రీస్ వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ప్లేసెస్ మారాలనుకోవడం, ఊళ్ళో ప్రాపర్టీస్ అమ్మేసిన పెద్దవాళ్ళు పిల్లల దగ్గరకు వచ్చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చికాకుగా ఉంటుంది, ఏదో గొడవలు అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా 4వ స్థానం గురుగ్రహ సంచారం మూలంగా వచ్చేటువంటి ఫలితాలు. తర్వాత గురుడు ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 5వ స్థానంలో సంచారం చేస్తాడు. దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. 5వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మం రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ పంచమస్తే భవేద్ గురవు అంటాడు. ధనలాభాలు కలుగుతాయి. అర్ధలాభం ధనలాభం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. మీకు ఇందాక ఏం చెప్పాను నేను? 4వ స్థానం గురుడు ఉన్నప్పుడు ధనం ఏమైపోతుంది, అందువల్ల ఒక ఇల్లు కొనండి అని చెప్పాను. మీరు కొన్న ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. ఓ స్థలం వెళ్ళి కొన్నారంటే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. అది కూడా వాస్తు ప్రకారం వాస్తు దోషాలు లేని చూసుకోండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కొన్నారనుకోండి, ఫ్లాట్ 4 మాస్టర్ బెడ్రూమ్ పక్కన మెట్లు లిఫ్ట్ ఉండకూడదు. అలాంటిది కొంటే ఇబ్బంది వస్తుంది. వాస్తు ప్రకారం బాగుంది కొనుక్కోండి. ఐశ్వర్యం పడుతుంది, కొన్న సంపద విలువ పెరుగుతుంది. స్వకర్మ, మీ కులాచారం మతాచారం ఏదైతే ఉంటుందో చేయవలసిన పని సిస్టమేటిక్గా మీరు చేసుకెళ్తూ ఉంటారు. సదా స్వజన సౌఖ్యంచ, బంధుమిత్రులతో చాలా హాయిగా లాభాలని పొందుతూ ఉంటారు, సకల శుభాలు పొందుతారు. మరల తర్వాత జనవరి 24 నుంచి 2026 సంవత్సరం 27వ సంవత్సరం జూన్ 26 వరకు 4వ స్థానం సంచారం. మళ్ళీ అదే ఫలితాలు. ఇందాక 4వ స్థానం చెప్పిన ఫలితాలే. డబ్బు ఖర్చులు అవుతూ ఉంటాయి, స్థానచలనం ఉంటుంది, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏదో రకంగా అంత అనుకూలత తక్కువగానే ఉంటుంది. మధ్యలో ఈ నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు మాత్రం గురుడు యొక్క సహకారం లభిస్తుంది. ఆ సహకారం దొరికినప్పుడు దాన్ని వినియోగించుకోండి.
ఇంకా మీకు ఏ రకమైన సహకారం వస్తుంది అంటే వేధాస్థానాల్లో గురుడికి 7వ స్థానంలో రాహువు ఉన్నాడు ఆ సమయంలో. అందులో రాహువు యొక్క బలం కలుగుతుంది. రాహు మీ 11వ స్థానంలో సంచారం ఉంది కాబట్టి ఆర్థికంగా డబ్బున బ్లాక్ అయిపోయి ఉంటే ఏమైనా ఫైనాన్షియల్ బ్లాక్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అవుతాయి ఆ సమయంలో. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ప్రాపర్టీ డిస్పోజల్ ఏదైనా ఉంది, చాలా కాలం కోర్టు కేసు ఏదో ఉంది, ఏదో డిస్ప్యూట్ నడుస్తుంది, ఆ టైంలో వాటిని మూవ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే పిల్లల సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆస్తుల లావాదేవీలు ఉన్న ఆస్తుల పంపకాలు లాంటివి చేసుకోవాలి, ఆ సమయంలో చేయండి. ఇలా చేసుకుంటే ఆ సమయంలో గురుడు వల్ల వచ్చే అనుకూలత, వేదాస్థంలో రాహు వల్ల వచ్చే ఇంకా అనుకూలత ఇంకా పెరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా లాభాలనే కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఉన్న డబ్బులు విత్డ్రా చేయాలనుకుంటారు మార్కెట్ నుంచి, ఆ టైంలో పెట్టుకోండి అలాంటి పనులు. ఇది సూచన మాత్రమే, మీరు గమనించుకోండి. ఇలా చేయడం మూలంగా ఈ గురువుకి సంచారం 4-5 స్థానాల సంచారం ఏదైతే ఉందో దానికి సంపూర్ణ శుభ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇంకా 4వ స్థానం సంచారం అనుకూలం కాదు కాబట్టి దీన్ని తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి, గురుడికి అనుకూలత పెంచుకోవాలంటే ఏం చేయాలి? గురుడు రాశి మారే రోజు విధిగా గురుగ్రహాన్ని ఆరాధన చేయండి. మన దేవప్రశ్న కార్యాలయంలో గురుగ్రహం సామూహిక పరిహారాలు జరుగుతాయి, దాంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు. వివరాల కోసం మీ స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే లేదా మీ వాట్సాప్ మెసేజ్ చేసినా కానీ చెప్పడం జరుగుతుంది. పూజలు అందరూ లైవ్ టెలికాస్ట్ వస్తుంది, అందరూ పాల్గొనవచ్చు సామూహికంగా. అలాగే ఈ గురుడికి బలం పెంచుకోండి మీరేం చేయాలి? దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి. అలాగే గణేష్ కవచం చదువుకోండి. గణపతి కవచం చదువుకుంటే బాగుంటుంది. లేదా సంకటహర నాశని గణేష స్తోత్రం కూడా చదువుకోవచ్చు. గురు చరిత్ర పారాయణ చేసుకోండి. గురుగ్రహం బలం రావాలంటే సింపుల్, గురువుని ఆరాధించాలి. గురువు ఎవరు? మనకి 3: దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, శ్రీకృష్ణుడు. వీళ్ళ 3 ఎవరినైనా ఆరాధన చేసుకోండి. గురు చరిత్ర పారాయణ చేయండి, సకల శుభాలు పొందుతారు. శుభం భూయాత్.